Tokyo Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు మన రాఘవ సైడ్ బిజినెస్ లాగా ఆల్ ఇన్ వన్ ట్రావెల్ స్టార్ట్ చేశాడు. మరి ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటో చూడండి. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ స్టీవ్. అదేనండి, ఇప్పుడు ఆల్ ఇన్ వన్ ట్రావెల్స్ అని నడుపుకుంటున్నానండి. దాబా యాత్ర అంటే ఏదో దాబాల చుట్టూ తిరుగుతానే అనుకున్నారేమో, దక్షిణ భారత యాత్ర అండి. మరి ఇంకా ట్రావెల్స్ టికెట్లన్నీ అమ్ముడిపోయి ఇంకా రావాలి సార్. రండి సార్. ఏంటి సార్ వెయిటింగ్? మీరు బస్ ఎక్కడ ఏంటి పెడదామని. ఓకే అండి, మడిచి లోపల పెట్టుకోండి నెట్లో. రండి సార్. సార్ నమస్కారం సార్. హ్యాపీ జర్నీ మేడం. హ్యాపీ జర్నీ. ఏమన్నా ఇది పూర్వజన్మలు ఇంకంటారా? ఇంకా బొంక. అది మగధీర సినిమాని థియేటర్ లో 100 సార్లు, టీవీలో 100 సార్లు చూసింది. అప్పని చిలాన తయారైంది. వచ్చు కదా. నమస్కారం సార్. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. అలాగే ఇటు సార్, ఇటు సార్. పైకి పెట్టలేదండి. ఏంటి అది కాదయ్యా, మా లగేజ్ పెట్టి తీసుకురాలేదంటుంది. ఓకే సార్, వెళ్ళండి. మీరు వెళ్ళండి సార్. కూర్చోండి సార్. ట్రావెలర్స్ సార్. రే ఎవడ్రా నా పిల్లని తాకింది? అయ్య బాబు నేను కాదు సార్. ఉండండి సార్. మీరు సార్ మీరు లేవండి సార్. మీరు లేదండి. అసలు ఆవిడ అదే టైప్ వెళ్ళి ఇంకో సీట్లో కూర్చొని మీ సీట్లో కూర్చోండి సార్. బాబు రండి సార్. నమస్కారం సార్. హ్యాపీ జర్నీ. లోపల లేడీ ఉంది అదో టైప్ ముట్టుకోకండి సార్, గొడవలు అయిపోతాయి సార్. హ్యాపీ జర్నీ. లోపల లేడీ ఉంది అదో టైపు ముట్టుకోకండి సార్. సార్ లోపల లేడీ ఉంది అదో టైపు ముట్టుకోకండి సార్. నా పిల్లం గురించి మాట్లాడింది సార్. చంపేస్తా నా పిల్లం గురించి అంటే సార్. అది టచ్ స్క్రీన్, ఎవరు టచ్ చేసినా మోగుతుంది. సార్ రెడీ సార్. అందరూ వచ్చినట్టే కదా సార్? డ్రైవర్ వచ్చాడా? ఫస్ట్ అది చెప్పు. వచ్చేస్తారు సార్. ఒక నిమిషం ఓపిక పట్టండి సార్. ఏమన్నా అందరూ వచ్చినట్టే బయలుదేరదామండి. ఓయ్ నువ్వు డ్రైవరా? ముందే చెప్పాను కదా సార్, ఆల్ ఇన్ వన్ ట్రావెల్స్ అని నేనే చూసుకోవాలండి దీనికి. సరే పోనీ. ఒక నిమిషం అండి. ఏ బిస్కెట్, ఏ బిస్కెట్, బిస్కెట్. ఏ బిస్కెట్, బిస్కెట్ బాబా బిస్కెట్. అమ్మా బిస్కెట్ తీసుకుంటా. చంపేసలు కూర్చో, బస్ నడుపు. ఓకే సార్. ఏ బిస్కెట్, బిస్కెట్ మాస్టర్. బిస్కెట్ 100 రూపాయలండి. ఒకటి నువ్వు ఫస్ట్ జాగ్రత్త, కింద పడిపోతుంది. జాగ్రత్త అండి. ఇలాంటి ప్యాసింజర్లు ఇద్దరు తగిలితే చాలండి, బోల్డంత లాభం మనకి. నువ్వేంటా ఎక్కడున్నావు? డ్రైవర్ బస్సు లేకపోతే ఇంకెక్కడ ఉంటాడండి? కదా బస్సులో ఉన్నావు కరెక్టే. మరి అక్కడ డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? వెళ్ళిపోతండి. 5 కిలోమీటర్ల దాకా మలుపులు ఏం లేవండి అక్కడ. మలుపులు లేవు కరెక్టేనయ్యా. మలుపులు లేకపోతే అటు ఇటు స్టీరింగ్ తిరిగింది కదా. స్టీరింగ్ ఉంటే అటు ఇటు తిరిగితే అంతే కదండి. ఇగో స్టీరింగ్ నాతో తెచ్చి అటు ఇటు తిరుగుతున్నా బస్సు. అంటే సడన్ బ్రేక్ ఎత్తి మీద పడిపోయారండి మేడం గారు. కావాలని సడన్ బ్రేక్ వేసావు కదా. బాబాయ్ లేదు సార్. చంపేసా నేను. ఇప్పుడు అరవే అరవే. అది కరెంట్ ఉంటే వస్తుంది. నిజమేనండి. టేప్ రికార్డ్ కూడా అంతేనండి, కనీసం బ్యాటరీ అన్నా ఉండాలి. చంపేస్తా నేను. నడుపు. ఆ పాటలు ఏమైనా ఉంటే పెట్టు. పాటలు కావాలండి? పాటలు కావాలి. అలాగేనండి. ఏ పాట పాడదాం? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎక్కుబెట్టి మాట నువ్వు పడతావేంట్రా? ఇందులో డెక్కలేదండి. నీ పాటలే వద్దు కానీ టీవీ ఆన్ చేయాలి, డివిడి ఆన్ చేయి. టీవీ ఆన్ చేయాలి అంతే కదండి. ఇప్పుడు చూసుకోండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరూ ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారు. ముందుగా నీ అబ్బా నీ ఎంటర్టైన్మెంట్ కో దన్ను కరెక్ట్గా స్టీరింగ్ నడపరా బాబు. అలాగేనండి. ఏం చేస్తున్నారా? హార్న్ కొడుతున్నానండి. హారనా? Oh my God.
ఆరని కొడుతున్నాడు. బస్కు లేదా? బస్సుకు లేదండి, అందుకే నేను ఎత్తున్నానండి ఆరు. చంపేస్తాను రే, స్లోగా కొట్టు, నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగేనండి. కావాలని పిలిచావు కదా? అంటే పిల్లలేదండి. పిలిచావు కదా? అంటే చంపేస్తాను నిన్ను. అంటే మీరు సైలెంట్ గా ఉండాలన్నారని చెప్పి అన్నానని మీ ఆవిడ అపార్థం చేసుకున్నారు. చంపేస్తాను. పాడవే, దీనికి లోకంలో నేను తప్ప ప్రతి మగాడు దీనికి మొగుళ్ళని అనిపిస్తాడు. చీకటి అడిపోతుందండి, చీకటి పడిపోతుందండి. అయ్యో అయ్యో అయ్యో, చీకటి అడిపోయిందండి, మొత్తం చీకటి అడిపోయింది. ఏంటయ్యా? ఏమండి మొత్తం చీకటి పడిపోయింది, ఏం కనపడట్లేదే? మరి బస్సు పక్కన ఆపేసాను కదండి, కావాలంటే బయటికి వెళ్ళి అన్ని చూసుకోండి. బయటికి వెళ్ళి చూడాలంటే బ్యాటరీ లైట్ ఉండాలి కదా. బస్సులోనే ఎక్కడ ఉంటది చూసుకోండి. టార్చ్ దొరికింది. ఎలగట్లేదేంటి? ఎలా వెలుగుతుంది? మీరు పట్టుకున్నది బ్యాటరీ లైట్ కాదండి. మీరు చెయ్యి పట్టుకుంటే ఎలా వెలుగుతుందండి? చెయ్యి పట్టుకున్నావా? నేను ఇంకేదో అనుకున్నానులే. బాబాయనికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టుందండి. లేపండి, ఎలా నీ సీట్లోకి వెళ్ళా, నీ సీట్లోకి వెళ్ళా. అప్పుడే కేరళ దాటిపోతున్నావు బాబాయ్, దాటేస్తున్నావు. చెప్తే దిగేవాళ్ళం కదరా. అంటే మళ్ళీ కేరళ దాటిపోతే మీరు అప్సెట్ అవుతారు కదండి, అందుకే సడన్ బ్రేక్ వేసానండి. ఏం బ్రేక్ రా బాబు, నిద్ర మొత్తం ఇచ్చకపోయింది. కేరళ వచ్చే ఉండే, ఇంక మీ కేరళలో అన్ని చూపెట్టేస్తానండి. ఏం చూపిస్తావు? అది కేరళలో అన్ని చూపిస్తానని చెప్తున్నాను. అలానా? ఈ కేరళలో గాలి బాగా తగులుతున్నాయా? తగులుతుంది, వెనక్కి చూసుకోండి, మీ ఆవిడ గాడు తగులుతున్నాడు. ఇక్కడ నేనే గైడ్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్ అన్ని నేనే. గైడ్ కూడా నువ్వేనా? అన్ని నేనే. ఆల్ ఇన్ వన్ ట్రావెల్స్ అని చెప్పాను కదండి. ఇప్పుడు కేరళలో మీకు అన్ని చూపిస్తానండి. అది కాదు కాదు, పైకి చూడండి, పైకి చూడండి, ఏముంది అక్కడ? ఆకాశం. అది ఇది కేరళ ఆకాశం అన్నమాట. హైదరాబాద్ లో కూడా ఉంటుంది. హైదరాబాద్ లో ఉంటాం సార్, కానీ ఇది కేరళ ఆకాశం అండి, అక్కడికి రాదు. ఫోటోలు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి. అగో అక్కడ మేఘం ఉంది చూసారా, అది కేరళ మేఘం. అంటే హైదరాబాద్కి వచ్చేస్తారు? రాదండి, కరిగిపోయి వర్షం అయిపోద్ది. ఇప్పుడే తీసుకోండి, ఫోటోలు తీసుకోవాలి తొందరగా. ఇదిగో ఈ రాయి ఉంది కదా, ఏమండి ఏమండి, ఆగండి. ఫోటోలు తీసుకున్నా. రే ఏం చేస్తున్నారా నువ్వు? ఫోటో తీసి నెట్లో పెట్టేశానండి. లైక్స్ వచ్చాయా? 100 లైక్లు వచ్చినాయండి. చెప్పేది పూర్తిగా రా, రాయి ఉంది, తన్నుకు పడిపోతారని చెప్తున్నాను. ఇంకేం చూపిస్తావు? అదిగో అక్కడ మొక్క ఉంది చూసారా? ఉంది, తగిలి పైరిపోతాం అని చెప్తున్నావు, అంతే కదా? చెప్పేది పూర్తిగా ఏనండి. అశోకుడు మొక్కలు నాటించానని చదువుకున్నారా? ఆయన నాటించిన మొట్టమొదటి మొక్క ఇదే. ఏం చేశారా మీరు? గుర్తుల కింద దాచుకున్నా. అక్కడ గుర్తు లేకుండా చేశారు కదరా. ఇదిగో అటు పక్క, ఆగండి ఆగండి రా, ఆగండి రా, అటు పక్క దారి లేదని చెప్తున్నాను రా. అదిగో చూసారా చూసారా, ఆవిడ దూరంగా కనబడుతున్నారు. ఆవిడ ఎల్లో డ్రెస్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ పెద్ద హీరోయిన్ రోజా గారు. ఒక ఊపేశారు అప్పట్లోని. అదిగో పక్కన చూసారా, వైట్ డ్రెస్, నాగబాబు గారని పెద్ద ప్రొడ్యూసర్, హీరోగా చేశారు, చాలా సినిమాలు చేశారు, జడ్జిలుగా చేస్తున్నారు. ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఆయన ఇన్స్పిరేషన్ తోటే నా ట్రావెల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు ఎక్కువసేపు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఫోటోలు ఏమన్నా తీసుకోవాలి రే. ఎంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోతుందండి బాబు. చిచ్చి చిచ్చి ఏమండి, టైం అయిపోతుంది. ఇదిగో బస్సులో పవన్ కళ్యాణ్ గారు. ఏమనుకోకండి, అలా చెప్తే గానీ వీళ్ళు రారు. అందరూ ఎక్కేసారా? మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అండి.
ఏమండి ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వచ్చేస్తానండి. త్వరగా రా. ఖమోష్! ఒరేయ్ అందరూ సంకలు ఎత్తకండి రా, తట్టుకోలేకపోతాను, దించండి రా చేతులు. హమ్ బిహారీ ఆద్మీ హై, నా దగ్గర తుపాకీ ఉంది హై, మీ దగ్గర గోల్డ్ ఉంది హై, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి హై, మర్యాదగా నాకు ఇవ్వకపోతే హై, వరుస పెట్టి అందరినీ పిట్టలు కాల్చేట్టు. బాబు మాది ఊరు కాదు బాబు, నీ గడ్డం పట్టుకొని బ్రతిమాలుతాం బా. బయలుదేరిపోదాం, ఎక్కేయండి. ఎక్కేయడం కాదురా, నేను అంటే అన్ని అనుకో దొంగ కూడా నువ్వేనా? ఏంటో ఇద్దరు మగాళ్ళ మధ్యలో నిలబడినట్టుంది. రోజా గారు వచ్చేసారు. అవునండి, ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాం. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? రాఘవ, కొత్త కాన్సెప్ట్ తో ఎప్పుడు కూడా కొత్త కొత్తగా వస్తావు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఏంటంటే ఏంటి అసలు ఎవరు టచ్ చేసే వాళ్ళే, ఆ మ్యూజిక్ హైలైట్. అసలు క్లాస్ లో బందిపోటు గెటప్ కూడా వేసుకొచ్చి దోచుకోవాలనుకోవటం మాత్రం పాపం. అంటే ఆల్ ఇన్ వన్ కదండి, ఆ క్యారెక్టర్ కూడా మేమే చేసుకున్నాం. కానీ బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, కొత్తగా ఉంది, చాలా బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది ఆల్ ఇన్ వన్ ట్రావెల్ ఏజెన్సీ? రాఘవ సార్ ఫుల్ జోష్ లో ఉంది రాఘవ, చాలా బాగుంది. నాగిది మగధీర థీమ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగా ఇస్తారు. గుడ్, మంచి టీం.